చెప్పనన్న ముఖ్య ఉద్దేశం ప్రెస్ క్లబ్కి రావడానికి, అలాగే ఇటీవల జరుగుతున్న ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాలలు వ్యతిరేకం అనేది ఒక అంశం బయట నడుస్తూ ఉంది. ఇది వ్యతిరేకిస్తూ ఉన్నారా మాలలు, లేదా స్వాగతిస్తూ ఉన్నారా ఎస్సీ వర్గీకరణ? నా పేరు గోపూజ రమేష్ బాబు, మాల సంఘాలు చేసే రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ని. మేము వర్గీకరణ వ్యతిరేకించట్లేదు, వర్గీకరణని ఆహ్వానిస్తున్నాం, అనుకూలిస్తున్నాం. కానీ ఆ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నాం. మేము రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి వర్గీకరణ చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ అశాస్త్రీయంగా తప్పుల తడక వర్గీకరణ చేయకూడదు. గతంలో కూడా జరిగింది, తప్పుల తడక 2000 సంవత్సరంలో జరిగింది. 4 ఏళ్ళు అమలు ఉన్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా 90 ఏళ్ళ ఫస్ట్ జరిగింది, 90 ఏళ్ళ ఫస్ట్ 98లో రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది, 2000 జరిగితే 2000లో సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఈ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణలు చేసుకుంటూ పోయి ఈ యొక్క మాల మధ్యలో కొట్లాంటి కంటిన్యూ చేస్తున్న రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పర్మనెంట్ సొల్యూషన్ దీన్ని చూడట్లే. పార్లమెంట్లో బిల్లు పెట్టి చేస్తే అది పర్మనెంట్. తాత్కాలికంగా చేసుకోవడం మోటార్లు ఉపయోగం లేదు కదా. 30 ఏళ్ళ నుంచి మేము ఉద్యమం చేసుకుంటే మా టైం ఇస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ అని మాలలు వర్సెస్ మాదిగలు అనే ఇష్యూకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది రాజకీయంగా జరుగుతున్న అంశంగా తీసుకుంటున్నారా, లేకపోతే ఏంటంటే పర్సనల్ ఇష్యూగా తీసుకుంటున్నారా? అంటే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఇది రాజకీయ పరంగా చేసిన విషయం. ఇది కులాల మధ్య కాదు, రాజకీయ పరంగా జరుగుతున్న ఉద్యమం. ఇది 30 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీ ఎంఆర్పీఎస్ని పెట్టించింది. 90 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ 90 పెట్టించి వాళ్ళు 30 ఏళ్ళు ఉద్యమం చేసినాక ఆగలే. 94లో ఎంఆర్పీఎస్ పెట్టగానే వాళ్ళు 90లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. 90 ఇమీడియట్ కమిషన్ వేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసిండు. 90 ఏళ్ళు ఎమ్మటే వర్గీకరణ చేసి పడేసిండు అంతే, ఇమీడియట్గా 90లో చేసిండు. కానీ 98లో నేషనల్ ఎస్సీ కమిషన్ కొట్టేసి తిరస్కరించింది. రాష్ట్ర హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా మరి హైకోర్టు కొట్టేసినప్పుడన్నా ఆగాలి కదా. 98లో ఆగకుండా 99లో ఇమీడియట్గా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2000 సంవత్సరాల నుంచి అమలు చేసిండు. 2000 సంవత్సరంలో అమలు చేస్తే 91 జనాభా లెక్కలు తీసుకోవాలిగా. 81 జనాభా లెక్కలు తీసుకున్నాట కొట్టేస్తే ముందు తెలిసి. దానివల్ల అయితే 2000 సంవత్సరంలో తీసుకుంటే ఒక 4 ఏళ్ళ అమలు ఉంది. 2000 సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేసింది. 5 జడ్జీల ధర్మాసనం. ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో మందకృష్ణ మాదిగ కావచ్చు, లేదా కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతూ ఎక్కువ మాలల లబ్ధి తిన్నారు. సో ఇప్పుడు అందరికీ సమన్యాయం జరగడానికి మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 సంవత్సరాలు కొట్లాడిందని మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నారు. నేను 30 సంవత్సరాల నుంచి కూడా మా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నేను కొట్లాడుతూ ఉన్నా, 59 కులాలకి సమన్యాయం చేయాలనేది నా ప్రధాన ఎజెండా అని చెప్తా ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేస్తారా? చేయము. ఎందుకంటే ఒక కులానికి అన్యాయం జరిగినట్టు ఎక్కడ నిరూపణ జరిగింది ఇంతవరకు? ఏది మీద రిపోర్ట్ ఉందా? మాలలు ఎక్కువ రిజర్వేషన్లు తీసుకుని అనడానికి ఎలాంటి కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు లేదు. ఇక్కడ అన్యాయం చేయడం నిరూపిస్తే ఇగో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు, ఈ రాజకీయ రిజర్వేషన్ కాదు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు. ఈ ఉద్యోగ సంస్థలలో ఇగో ఇన్ని కాలేజ్ సీట్లలో మాళ్ళు ఎక్కువ తీసుకున్నారు, ఇగో ఉద్యోగాలు మాళ్ళు ఎక్కువ తీసుకున్నారు ఆయన ఒక ప్రూఫ్ తీసుకురావండి. ప్రూఫ్ తీస్తే మీరు ఒప్పుకుంటే ఈయన ఒప్పుకుంటా కదా. ఒక ప్రూఫ్ ఉన్న తర్వాత మనం ఆగలేం, మనం కామదాన్ని కొట్టి పారేయలేం కదా. ఎక్కడ నిరూపణ జరగలేదు ఇంతవరకు. శాస్త్రం ఎక్కడైనా ఏం లేదు, బేస్ లేదు, ఆరోపణలు లేదు. నేను కూడా అంట మాలలు కూడా ఎక్కువ వెనకబడరు, మాకే అన్యాయం జరిగింది, మాకు రిజర్వేషన్లు ఉద్యోగాలు రాలే, చదువుకునే అవకాశం నేను కూడా చెప్తా. సరిపోద్దా? ఏదైనా ఆధారాలు ఉండాలి కదా. ఒక ఆధారాలతో నిరూపిస్తే మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు ఒకళ్ళ సొమ్మ మేము మాకెందుకు, వాళ్ళ రిజర్వేషన్ మాకెందుకు? మేము అంబేద్కర్ వాదులు, మేము అంబేద్కర్ జాతి మాది. ఒక రిజర్వేషన్లు మాకు అవసరం లేదు, మాకు చాలు, ఒకటి దోచుకుంటాం కాదు. వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందని నిరూపిస్తే వర్గీకరణ చేయడానికి మేమే ముందుంటాం. ఖచ్చితంగా మేము వర్గీకరణ చేయమంటారు. వాళ్ళు 1000 గొంతులు 1,00,000 డప్పులని ఒక నినాదం ఎత్తుకున్నారు. ఖచ్చితంగా ఈ వర్గీకరణ చేసి ఎవరు అడ్డొచ్చినా కూడా దీన్ని ఆపమని చెప్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జన ప్రదర్శన, ఎక్కువ మంది జనాలు తీసుకొస్తే చూపిస్తే చట్టాలు మారితే ప్రభుత్వాలు దిగి వస్తాయి అంటే మేము కూడా చేయగలుగుతాం. మేము 10 లక్షల మందితోటి పెరేడ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ పెట్టినాం. దానిలో వర్గీకరణ చేయనని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా? అది కాదు కదా. జన ప్రదర్శన అనేది ఎవరేం చేస్తాం? మమ్మల్ని రెచ్చగొడతారు, వాళ్ళు చేసి మమ్మల్తో చేపిస్తున్నారు మాతోటి. మమ్మల్ని అప్పుడు వర్గీకరణ అయిన తర్వాత సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సూచనలు ఇచ్చింది. ఇప్పుడు కామ్గా ఉండొచ్చుగా, మాలో బయటికి రావాలి, మీరు మనువాదులు, మీరు మాట్లాడాలని మమ్మల్ని రెచ్చగొట్టి మాతో ఉద్యమాలు చేస్తున్నారు. అప్పుడు ఆ పేడగ్రౌండ్ మీటింగ్ పెట్టాం. తర్వాత రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి ఒక ప్రాసెస్ నడుస్తుంది. నడిచేటప్పుడు మళ్ళీ 1,00,000 డప్పులు సాగు డప్పుకు కొడతాం, మా మాలకు సాగు డప్పుకొని మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ మాతోటి మళ్ళీ ఉద్యమం చేస్తాం. కలిసి వస్తే చావు డప్పు అవుతుంది, అదే కలిసి వస్తే మా ఆహ్వాన డప్పు అవుతుంది, కలిసి రాకపోతే చావు డప్పు అవుతుంది. ఈ అంశం వాళ్ళు అంటా ఉన్నారు. కలిసి వస్తాం రాజ్యం. ఇప్పుడు వర్గీకరణ మేము వద్దనట్లే కదా, రాజ్యాంగబద్ధంగా చేయమంటున్నాం.
రాష్ట్రాలకు వ్యతిరేకత అయితే కాదు. లేదు, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ అయితే ఎట్లా వచ్చింది, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎట్లా వచ్చిందో ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేస్తే మేము అనుకూలిస్తాం, మేము దాన్ని వ్యతిరేకించాం. కానీ రాజకీయ పడాల స్వార్థం కోసం చేయకూడదు. రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేనేలేదు అసలు, రాష్ట్రాలకు లేదు. 1948లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఆర్టికల్ 341 ఉద్దేశం ఏంది, దీన్ని రాష్ట్రాలకు అప్పచెప్దామంటే వద్దు, రాష్ట్రాలకు అప్పచెప్తే ఏ పార్టీకి అనుకూలమైన కులానికి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్గీకరణ అనేది రిజర్వేషన్ ఇచ్చే రాష్ట్రాల బదులు ఉండొద్దు, రాష్ట్రాలకు ఏదో కేంద్రం చేయాలని చెప్పిన అంబేద్కర్ గారు. కాబట్టి దీన్ని కూడా కేంద్రం చేయాలంటున్నాం మేము, కేంద్రం చేయాలి వర్గీకరణ. సుప్రీంకోర్టు ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేసుకోవచ్చు అని కదా వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా. చేసుకోవచ్చు, అది తీర్పు కాదు. అది ఇప్పుడు 2004లో వర్గీకరణ చెల్లదు అని చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే. ఇప్పుడు మొన్న వచ్చింది అది 2004లో వర్గీకరణ చెల్లదని తీర్పు ఇస్తే అమల్లో ఉన్న వర్గీకరణ ఆగిపోయింది. తీర్పు అట్లా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణ చేసుకోవచ్చు అంటే చేస్తురా, ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుందా? బీజేపీ అధికార రాష్ట్రాలు కూడా ఎవరు చేయట్లే. తీర్పు అంటే ఎట్లా ఉండాలి, ఇమ్మీడియట్ అమలు కావాలి. కాబట్టి అది తీర్పు కాదు, ఓన్లీ ఒక సూచన అంతే. చేసుకోవచ్చని ఒక సూచన చెప్పింది. రాష్ట్రాలకు చేసే అధికారమే లేదు. ఇన్నిసార్లు చేసి కొట్టేస్తుంటే ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు అయితే కొట్టేసింది. పంజాబ్లో అయితే పంజాబ్లో హైకోర్టు కూడా కొట్టేసింది. ఎక్కడ పోయినా కొట్టేస్తూ ఉంటుంది. కంటిన్యూగా మేము ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. అంతా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. 30 ఏళ్ళ నుంచి టైం వేస్ట్ అవుతుంది. ఉపయోగం లేని ఉద్యమాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ మాలమాన ఉద్యమం. నేను ఒక మాలమాన నాయకుడు చెప్తున్నా, మాది కూడా ఉపయోగం లేని ఉద్యమే. దీనివల్ల యూజే లేదబ్బా, యూజెస్ మూమెంట్స్ ఇవి. కలిసి కూడా 30 ఏళ్ళలో మేము 1% రిజర్వేషన్ పెంచుకోగలిగినా? లేదు కదా. ఉన్నదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏది ఇచ్చిండో దాన్ని పంచుకోవడానికి కొట్లాట. 1% పెంచుకోవాలి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అమలైనా కూడా ఏమన్నా మార్పులు ఏమైనా పెద్దగా జరిగే, భారీ మార్పులు ఏమైనా జరిగాయి? ఎందుకంటే 2004లో ఇంప్లిమెంట్ అయింది కదా. మిగతా 57 ఉపకులాలకు పాపం వాళ్ళు చదువుకోలే, 1 సీట్ రాలే వాళ్ళకి. మాలమాదిగలు 2 తీసేస్తే మిగతా 57 ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలకి అసలు ఒక్క అవకాశం రావట్లే. 2004 సుప్రీంకోర్టు చెప్పింది వర్గీకరణ అనే పరిష్కారం కాదు, రిజర్వేషన్ అందుకునే పరిస్థితి ఉండగాడు వాడిని ముందు అభివృద్ధి చేయాలి. ఎట్లా వాడు చదువుకోవాలి. ఇప్పుడు అన్ని 57 ఉపకులాలని సంచార జాతులు ఉన్నాయి. శ్రీనివాసం లేదు వాళ్ళకి, ఊర్లలో పెట్టి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఇల్లులే ఉండవు. వాళ్ళని ఒక శ్రీనివాసం ఏర్పాటు చేసి ఆదాయం ఇచ్చి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు రిజర్వేషన్ అందుకుంటాడు. గుప్పెడు మాలలు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళు అడ్డుకుంటాను అనుకున్నంత మాత్రమే ఇది ఆగదు. ఖచ్చితంగా ఈ వర్గీకరణ అమలు అవుతుంది, అమలు చేసేలాగే మేము కొట్లాడతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలామంది మాలలు కూడా మా వెంట కూడా ఉన్నారు. మాకు సపోర్ట్గా కూడా చాలామంది మాలలు ఉన్నారు. వాళ్ళ వైపు చాలా గుప్పెడు అంత మంది, చాలా తక్కువ మంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అంటున్నారు. ఇది వాస్తవం? అది అట్లా. ఇప్పుడు మాల ఉపకులాలు 25 నుంచి 30 కులాలు ఉన్నాయి. అన్ని 59 కులాలు ఆయనకు మద్దతు ఇస్తారని చెప్పడం అది హాస్యాస్పదం కదా. ఇప్పుడు మాకు గతంలో జరిగినప్పుడు సి గ్రూప్, మా సి గ్రూప్ అయితే మా సి గ్రూప్లో మాల ఉపకులాలు 20 నుంచి 30 కులాలు ఉన్నాయి. మేము మా ఉపకులాలు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. 58 కులాలు మద్దతు లేదు. ఇంకోటి కొంతమంది మాలలో మద్దతు అంటే మేధావులు ఉంటారు. మా వాళ్ళు మాలో బ్రాడ్ మైండ్ ఉంటారు. ఇప్పటికి అన్యాయం జరుగుతుందని పోయి బాధపడిస్తే సరే భయ్ నీకు న్యాయం జరగాలి అంటారు. మొదటి నుంచి అసలు మాలడే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభం చేయించింది మాలలే, దానికి మద్దతు తెచ్చింది మాలలే. మా వాళ్ళు ఎప్పుడు మాదిగలతో సపోర్ట్గానే ఉన్నారు. కేఈ సత్యంమూర్తి గారి దగ్గర నుంచి, గద్దర్ గారి దగ్గర నుంచి మాళ్ళు ఎప్పుడు మాదిగలకు అండనే ఉన్నారు. కారంచేట్లో వాళ్ళ మీద పుచ్చకాయ జరిగినప్పుడు కూడా వాళ్ళకి అండనే ఉన్నారు. వాళ్ళని కాపాడినాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చింది మేమే 89లో. ఎప్పుడు వాళ్ళకి ఫలాలన్నీ కూడా తెచ్చింది నేను కొట్లాడబట్టే కదా. ఫలాలన్నీ ఇప్పుడు మా వాళ్ళు తినే ఏమైనా కానీ నేను తెచ్చిన అంశాలే కదా అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంశం కావచ్చు, ఆయన ఇవే మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆరోగ్యశ్రీ ఎస్సీలకు సంబంధించిందా? మాల మాదిలకు సంబంధించిన డిమాండ్ అనేది ఒక ఉద్యమ సంస్థ కానీ పార్టీ కానీ ఒక డిమాండ్ పెట్టచ్చు. పెడితే ప్రభుత్వం యాక్సెప్ట్ చేయొచ్చు, దాన్ని కాదనట్లే. కానీ రిజర్వేషన్లు ఆయన తెచ్చినాయి కాదు, రిజర్వేషన్లకు సంబంధం లేదు. రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్లు. బీసీలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ రాసిండు. ఆర్టికల్ 341 ఫస్ట్ బీసీలకు ఇచ్చిండు, తర్వాత ఎస్సీ ఎస్టీలు కూడా ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏందో అది మాలలు కొట్టాడు తెచ్చారు 89లో. ఎంఆర్పిఎస్ ఉద్యమం మాకు రిజర్వేషన్లు తెచ్చింది లేదు, అట్లా చట్టాలు తెచ్చింది లేదు. మా కోసం వాళ్ళు చేసింది లేదు. మమ్మల్ని బదనాలు చేయడం, తిట్టడం వాళ్ళు చేసిన. మరి ఏంటి మీరు కూడా రోడ్డుకి నిరసన తెలుపుతారా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మమ్మల్ని ఉండేట్లే కదా కాముంటే మనువాదులారా బయట అన్నాడు. పావును వదిలిపెట్టుకొని మాలను వదిలిపెట్టద్దు అంటాడు. మనువాదులు అంటారు, స్మగ్లర్లు అంటారు, మాఫియా అంటారు. ఇది అన్డెమోక్రాటిక్ మాట్లాడకూడదు కదా అట్లా. ఇప్పుడు రిజర్వేషన్ మాకు ప్రత్యేక క్లాజ్ ఏం లేదుగా. మాలకు ప్రత్యేక రిజర్వ్ తీసుకొచ్చడం ఉందా? ఉమ్మడి రిజర్వేషన్ 15% ఉంది. అలా 59 కులాలు ఉన్నాయి ఇక్కడ. దేశం మొత్తం 1260 కులాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్నాడు తీసుకుంటాడు, కానీ దాన్ని స్మగ్లింగ్ చేసే అవకాశం కానీ దొంగిలించే అవకాశం ఉంది అసలు ఉండదు కదా. అట్లా అనవసరమైన ఆరోపణలు చేయటం, ఒక కులాన్ని తెచ్చి కొట్లాడతారు దీని మీద, ఈ అంశం మీద మీ ఇష్యూకి సంబంధించి ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. మాది
ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే పోతాం. మా నిరసన కార్యక్రమం మేము చెప్తాం అంతే. రిజర్వేషన్ వర్గీకరణ మేము ఎందుకు వద్దంటున్నాం అంటే, వర్గీకరణ ఫస్ట్ అవసరం లేదు బాయ్. ఎందుకు అవసరం? నువ్వు అన్యాయం చేయడం నిరూపించు. అవసరం అంటున్నారు కదా. లేనే లేదు, ఎట్లా అవసరం సార్ మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్ ఎస్సీ వర్గీకరణ అవసరం, మీరు ఈ ఫలాలు అందరికీ కావాలి, ఎస్సీ వర్గీకరణ అవసరం అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఎట్లా అవసరం? ఎవరికి అన్యాయం జరిగింది చూపిమను. ఎవరికి అన్యాయం జరిగితే ఇష్యూ వస్తుంది. అన్యాయం జరిగితే అది అవసరం. వర్గీకరణ అది అవసరమే లేదు. ఫస్ట్ పాయింట్, ఒకళ్ళు నీకు అన్యాయం జరిగింది వర్గీకరణ చేయాలంటే పద్ధతిగా చేయాలి. అది చేసి కూడా తప్పు చేశారు గతంలో. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు అప్పుడు చేసారు. ఏం చేశారు అప్పుడు? ఆది ఆంధ్ర 1% పెట్టారు, వాళ్ళు ఇక్కడ లేరు. రైల్వే 1% రిజర్వేషన్ పెట్టి వాళ్ళు ఇక్కడ లేరు. మాకు 6% రిజర్వేషన్ చేసుడు సరిగ్గా చేయట్లే. మళ్ళా వీళ్ళు రాజ్యాంగం మీద చక్కగా చేస్తే కూడా మేము ఒప్పుకుంటాం. అల్లా మాకు అన్యాయం చేస్తారు అబ్బా. అప్పుడు చేయట్లే, మాకు 6% ఇచ్చారు, అప్పుడు వాళ్ళు 7 ఇచ్చారు. జనాభా లెక్కలు ఫస్ట్ కులగణన చేయాలిగాను. జనాభా లెక్కలు ఎట్ట చేస్తాను? తప్పు చేసిన ఉన్నారు, దాని కులగణన చేసి చేయాలి. మేము ఫస్ట్ వర్గీకరణ అవసరం లేదంటున్నాం. సరే నీకు అన్యాయం జరిగి చేయమంటున్నావా, పద్ధతి ప్రకారం చేయి. నీకు జనాభా లెక్కలు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ఎంపిరికల్ డేటా ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఉపకులాల అంశాలు ఎవరు మాట్లాడట్లే. ఉపకులాలు చాలా మంది మాట్లాడాను నేను కూడా. అసలు ఉపకులాల్లో కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఉన్నారంట కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒక అంశం. దానికి ఏం చెప్తారు? అదే ఉపకులాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. సుప్రీంకోర్టు 2004 చెప్పింది క్లియర్గా. వాళ్ళకి అవసరమైతే ప్రత్యేక రిజర్వేషన్లు పెట్టాలి. ఒక తమిళనాడులో, పంజాబ్, హర్యానాలో పెంచారు 5%, 3%, 10% పెంచి వాళ్ళకి ఇచ్చారు. ఆడ కూడా ఇప్పుడు వీళ్ళకి 2-3% పెంచి వాళ్ళకి ఇస్తే తప్పలేదు. అక్కడ ఇంకోటి వాళ్ళు రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళు డెవలప్ చేయాలి. వాళ్ళని చదివియాలి, ఆర్థికంగా వాళ్ళకి ఈ స్కీమ్స్ ఉన్నాయి, ప్రభుత్వ పథకాలను ఇచ్చి అందుకునే విధంగా ఫస్ట్ 57 కులాల గురించి ఆలోచించాలి. మాల మాదిగలు బాగానే ఉన్నారు, ఒకరికి కొద్దిగా ఎక్కువ తక్కువ రిజర్వేషన్ ఆడుకోరు. కానీ మాల మాదిగలు పెద్ద నష్టపోయింది లేదు, లాభం వచ్చేది. మనం ఉపకులాల గురించి ఆలోచించాలి. ఆ 57 ఉపకులాలు వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ వర్గీకరణ చేయనప్పుడు ఉపయోగం లేదు, చేసిన అలాగే అమలు ఉన్నప్పుడు కూడా గుర్తింపు కూడా ఎవరిది లేదంటే కదా. చాలా మందికి అసలు ఇవి లేక్యాస్ట్ అనే అంశం కూడా చెప్పుకునే పరిస్థితి కూడా లేనని చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు కనీసం మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే అసలు ఎక్కడికి పోవాలన్న దాని మీద కూడా ఎవరు కొట్లాడట్లేదు అన్న. ఇప్పటికొచ్చి మేము సెక్రటరీకి వెళ్ళి మేము క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలన్నా కూడా దారి చూపించేటోడు కూడా లేడు మాకు. మరి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కరెక్టే, మరి మా అంశం ఎవరు మాట్లాడాలనేది వాళ్ళు అడుగుతారు. కరెక్టే, ఇది రాజకీయ కొట్లాడేది. వాళ్ళు నోరు పడుచుకోవట్లేదు పాపం. వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇంత యూనివర్సిటీ మెట్లు ఎక్కలేదంటే 57 కులాలు. ఒక్కడు యూనివర్సిటీ పీజీ చదివిన లేరు పాపం, చదువుకోవట్లేదు. అంబేద్కర్ ఏం చెప్పినట్టు వీళ్ళంతా అంటరాని వాళ్ళు, వీళ్ళు అన్టచబుల్స్, వీళ్ళంతా హోమోజియన్స్. అలా ఇలా డివిజన్లు ఏం చెప్పాడు ఆయన 1262 కులాన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళని ఒక దాంట్లో వేసి, అరే వీడు ఒకటి ఎక్కువైనా తక్కువ వీళ్ళని పట్టించుకోవద్దంటే అంటరాని వాళ్ళు పై వీళ్ళు అన్టచబుల్స్. అలా ఎక్కువ తక్కువ భేదాలు అనేది ఉండవేగా. ఒకడు ఎక్కువ తీసుకుని ఒక తక్కువ అడిట్ అవుతుంది. జనాభా ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎవరిని పట్టించుకోకుండా నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని ఈ మాలమాదిలు కొట్టుకోవడం తప్ప మిగతా 57 కులాలను పట్టించుకోలేదు. వాళ్ళకి న్యాయం చేయాలి, 57 కులాలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అన్న. చెప్పాలనంటే మాదిగలు 1000 గొంతులు 1,00,000 డబ్బులు అనే అంశం మీద వాళ్ళు కొట్లాడతాం, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ చేసి తీరుతాం అంటున్నారు. మరి మీరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందా? అప్పుడు రోడ్డు మీద నిరసన తెలిపే పరిస్థితి ఉందా? నా పేరు నామ సైదులు, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నేను. ఇప్పుడు మాలలు 1000 గొంతుకలు 1,00,000 డబ్బులు అనేది వాళ్ళ ఒక కార్యక్రమాన్ని తీసుకురు. వాళ్ళ కార్యక్రమాన్ని మేము వ్యతిరేకించాం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు వాళ్ళకు స్వతహాగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమానికి మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాదిగలు అనేది సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ చేయాలంటారు. కానీ మా మాలలంతా మేము ఏమంటున్నామంటే గతంలో చేసిన వర్గీకరణ సుప్రీంకోర్టు చేస్తే అది తేటతెల్లం అయిపోయింది. అట్లా కాకుండా మాదిగల మధ్యలో కొట్లాట ఉండొద్దంటే రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క వర్గీకరణ చేయాలా. నరేంద్ర మోడీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు అదే ఈ యొక్క మా సామాజిక వర్గాల మీద నీకు ఒక చిత్తశుద్ధి కానీ నమ్మకం కానీ ప్రేమ కానీ ఉంటే ఓట్ల రూపంలో కాకుండా మా మధ్య గొడవలు లేకుండా చేసి రాజ్యాంగబద్ధంగా చేసి వర్గీకరణ చేయాలని మేము మాలలుగా డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్ మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏం చేయబోతున్నారు? ఏంటి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం? ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము ప్రధానంగా మాల సంఘాల జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులందరూ ప్రధానంగా ఇక్కడ గ్యాదర్ కావడం ఏంటంటే ఫిబ్రవరి 2వ తారీఖున నెక్లెస్ రోడ్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వరకు 1,00,000 మందితో భారత రాజ్యాంగ ప్రతినిధులు పట్టుకొని అలాగే కర్రలను పట్టుకొని కవాత్ చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారతదేశాన్ని యొక్క బీజేపీ నుంచి మనం భారత రాజ్యాంగానికి పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని కాపాడుకొని భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పని విధానాన్ని ముందు తీసుకుపోవాలని ఫిబ్రవరి 2వ తారీఖున మాలలంతా భారీ లక్షలాది మందితో ఈ యొక్క ప్రదర్శన నిర్వహిస్తారని ప్రదర్శించడం జరిగింది.
నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ మాలలు సమావేశం జరిగింది ఇప్పుడే. సో మాదిగలు వర్సెస్ మాలలు అనే ఒక ఇన్సిడెంట్కి సంబంధించి గతంలో మందకృష్ణ మాదిగ గారి కామెంట్స్ కావచ్చు, దీనికి సంబంధించి వీళ్ళు కూడా ఒక ర్యాలీ రూపంలో వీళ్ళు కూడా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. నిన్న మందకృష్ణ మాదిగ గారు కూడా ఇప్పటికీ కూడా అంటే బీసీలందరినీ కలుపుకుని పోతున్నాం, ఖచ్చితంగా ఈ ఉద్యమం మేమే గెలుస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాలలు అడ్డొస్తున్నారు అనేది కూడా ఆయన పాయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు. మీరు వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నారా లేకపోతే ఏంటి? మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఎన్నో ఉద్యమాలు, అంటే 1969 నుంచి ఉద్యమాలు 2010 వరకు ఉద్యమాలు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే కదా. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు కూడా ఏంటంటే అనేక కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలి, అగ్రవర్ణాలతో అన్ని విధాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజికంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళకు ఒక షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చి వాళ్ళకి హక్కులు కల్పించారు. మరి ఆ హక్కులకు భంగం కల్పిస్తామంటే మేము కంపల్సరీ వ్యతిరేకిస్తాం. రాజ్యాంగానికి వ్యతిరేకము, ఎస్సీ వర్గీకరణ అంశము, పార్లమెంటుకు వ్యతిరేకము, కాబట్టి చట్టానికి వ్యతిరేకము. అందుకే మేము ఇది ఎస్సీ వర్గీకరణ అంశము న్యాయబద్ధమైనది కాదు, అధర్మము, అన్యాయమైనటువంటిది, కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఇప్పుడు బీసీలు కూడా మా వెంటున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని విధాలా మేము కొట్లాడతామని మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఈ పోరాటంలో ఉన్నాను నేను ఖచ్చితంగా అందరి శ్రేయస్సు కోసమే నేను పనిచేస్తూ ఉన్నా. 59 ఉపకులాలకు సంబంధించి నేను పనిచేస్తూ ఉన్నాను, కానీ ఏదో ఒక కులానికి సంబంధించి కాదు ఈ వర్గీకరణ అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఇది కరెక్టా? బీసీలు వెంట ఉన్నా, ఈ సమాజము మొత్తం కూడా వెంట ఉన్నా కానీ ఎస్సీ వర్గీకరణ అనేది కాదు. ఎందుకంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఒప్పుకోవాలి, ఆమోదం తెలపాలి. మరి పార్లమెంటులో బిల్లు పెట్టాలి, చట్టం తీసుకురావాలి. మరి 2/3 మెజార్టీ అనేది ఎంపీలందరూ కూడా ఆమోదం చేయాలి. రాష్ట్రపతికి బిల్లు వెళ్ళాలి, రాజముద్ర వేయాలి. అప్పుడే దీనికి ఒక చట్టం తెచ్చిన తర్వాతనే అప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. అప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ జరగదని చెప్పేసి మా యొక్క ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నారు. ఎవరు అడ్డొచ్చినా కూడా ఖచ్చితంగా దీన్ని ఆపలేరు, నేను చేసి తీరుతా అంటున్నారు ఇప్పుడు మాదిగలు కూడా. మరి ఏం చెప్పదలుచు? ఎస్సీ వర్గీకరణ చేయడానికి మన చేతిలో ఏమన్నా ఉందా? మన చేతుల పని అయితే మనం చేయనికి వస్తుంది, మన చేతిలో ఏం లేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయడానికి మందకృష్ణ ఆయన తాత వచ్చినా కానీ ఎస్సీ వర్గీకరణ కాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, తర్వాత చట్టానికి వ్యతిరేకము, పార్లమెంటుకు వ్యతిరేకము. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదు. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ఒకే కులం లబ్ధి పొందింది, అది మాదిగ కులమే లబ్ధి పొందింది. మిగతా మాదిగలో ఉన్నటువంటి 17 ఉపకులాలకు కూడా లబ్ధి చేకూరలేదు, నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళతో పాటు రెల్లిలో ఉన్నటువంటి 12 కులాలకు, డీలో ఉన్నటువంటి ఆదివాంధ్రలో ఉన్నటువంటి 4 కులాలకు, మాలల అనుబంధ కులాలకు కూడా అన్యాయం జరిగింది. కాబట్టి ఇది చట్ట వ్యతిరేకము, ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చేయనికే వీలు కాదు. మీరు చెప్పండి బాబాయ్. అంటే ఒకటి, అంటే ఈ మాలలే ఎక్కువ తిన్నారు అనే అంశము ఎక్కువ వస్తూ ఉంది వాళ్ళ సభల్లో కావచ్చు, లేదా మొన్న బీసీలు మాట్లాడిన దాంట్లో కూడా మాలలే ఎక్కువగా తిన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. సో అందుకని ఈసారి అందరికీ సమానంగా దీన్ని వర్గీకరణ వస్తే అందరికీ సమానంగా ఫలాలు అందుతాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవం ఇది భవిష్యత్తులో తేలుతుంది. మందకృష్ణ చెప్పిందే వాస్తవం కాదు. ఎందుకంటే దొంగ 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 అన్నట్టుగా మందకృష్ణ మాదిగ ఉన్నది. ఏదైతే పద్ధతిగా తిన్నరా లేదా మాదిగలు తిన్నారా మాలు తిన్నారా అని రేపు జరిగిన ఎస్టీ కార్పొరేషన్ కానీ అక్కడ ఉన్న లెక్కలని సమీకరిస్తూ తీస్తున్నారు. అందులో ఎవరు ఎక్కువ లబ్ధి పొందిరని గణాంకాలతో సహా మేము ముంగట్టుకు వస్తుంది. అంటే రాజకీయ నాయకులే మాలల చేత మాట్లాడిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నీ అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది వాస్తవంగా రాజకీయ కోణంలో చూడాలా, లేదంటే మీ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి చూడాలా? ఇది రాజకీయంగా చూడొద్దండి. ఎందుకంటే ఒక కుల ప్రాతిపదిక జరుగుతున్నది కాబట్టి దాని పరంగానే చూడాలా. ఈ రాజకీయాలకు వెళ్ళే తావు లేదు. ఆయన ఏంటంటే ఎవరి పక్కన చేరితే నాకు లబ్ధి చేకూరుతుంది అన్న భావనతోనే మందకృష్ణ ఉన్నాడు, తప్పితే వేరేది ఏం లేదు. మీ ఫలితాల గురించే కొట్లాడుతున్నా అంటున్నారు కదా మందకృష్ణ గారు కూడా, అంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు? కొట్టాడడం లేదు. ఆయన పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆయన చెప్పేటి అన్ని అబద్ధాలు. ఎక్కడ కూడా వాళ్ళకి నిజం లేదు, అన్ని అబద్ధాలు చెప్పి చేస్తున్నాడు. కాబట్టి నేను 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా, 40 ఏళ్ళ నుంచి ఇంకా 40 ఏళ్ళు పోరాటం చేసినా అది జరగదు అనేది మేము బల్ల గుద్ది చెప్పగలం. ఖచ్చితంగా చేసి తీరుతామని, అదే 1000 గొంతులు 1,00,000 డప్పులు అని ఒక నినాదం వాళ్ళు ఎత్తుకున్నారు. మరి మీరేం చెప్తారు?
50 లక్షల డప్పు కొట్టినా చేసినా కానీ అది కాదు. మేము బల్ల గురించి చెప్పగలుగుతాం. ఎందుకంటే మా ముంగట స్ట్రక్చర్ ఉన్నది, అంత పద్ధతి ఉన్నది, విధానం ఉన్నది. ఆయన అన్ని తెలిసి కూడా అబద్ధాలు ఆడి తన చుట్టూ ఉన్న మార్గీయులందరినీ కూడా తను మోసం చేస్తున్నాడు. మీరు చెప్పండి బాబాయ్. అంటే ఈ అంశానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ సమన్యాయం జరుగుద్దని మందకృష్ణ చెప్తా ఉన్నాడు. కావాలని వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా కోవట్లు అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఎట్లా చూస్తారు? అన్న మందకృష్ణ మాదిగ ఆయనని ఏం చేసుకున్నారంటే బీజేపీ వాళ్ళు పావుగా వాడుకుంటున్నారు ఆయనని. ఆయన అర్థమైందా, మేధావి అని అనుకుంటున్నాడు ఆయన. అయితే ఏం చేసిర్రంటే మా అన్నదమ్ములలో చిచ్చు పెట్టిర్రు బీజేపీ వాళ్ళు. దానికి ఏమైపోయిందంటే అమిత్ షా గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, భారత ప్రధాని మోదీ గారు, వీళ్ళంతా మా అన్నదమ్ములలో చిచ్చు పెట్టి చేసేసేసి మనం డివైడ్ చేసి చేయనికి పోతుర్రు. అయితే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మా సహచరులు చెప్పిర్రు ఇంతకుముందు చెరుకు రామచంద్ర గారు. దానికి కాక ఇంకొక విషయము, ఇది ఎస్సీ వర్గీకరణ తెలంగాణకు వ్యతిరేకంగా ఎంతమంది ప్రయత్నం చేసిర్రు? ఆగిందా? అట్లనే ఇది ఎస్సీ వర్గీకరణ చేస్తాడంటే అది కాదు. బాబాసాహెబ్ ఏం చేసిండంటే రాజ్యాంగంలో ఏదైతే సెక్షన్ పెట్టిండో దాన్ని అనుసరించి తెలంగాణ అయింది. అట్లనే భవిష్యత్తు గురించి ఇసొంటి అన్నలు వస్తారని మా అందకృష్ణ మాగిదాన్ని ఉన్నాడు కదా, అసొంటి అన్నలని అర్థమైందా చేసుకొని ఏమైపోయిందంటే మామూలని ఎడబాస్తున్నారు. మాలలు ఎక్కువ తిన్నారనేది వాళ్ళు చెప్తున్నాం. తప్పు అది గణాంకాలలో కానీ దేంట్లో కానీ దాంట్లో అంతా ఉద్యోగాల గురించే కానీ దేని గురించో కూడా అర్థమైందో వివరాలు వచ్చినాయి. అది తప్పు మాట్లాడుతుండు అన్న, అర్థమైందా? ఆయన ఏం చేసిండంటే కళ్ళు కమ్ముకపోయినాయి వాళ్ళ ముసుగులో, బీజేపీ ముసుగులో పడి ఇది జైలుకి పోతుర్రు. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా నేను ఒక చిన్న మనిషిగా. ఏదైతే తెలంగాణ ఎట్లయితే ఎంతమంది ఆ పనికి పోయిర్రు, ఆగిందా? అదే విధంగా ఇది కాదు. ఈ కోట్లల్లా పెట్టుకొని అది పెట్టుకొని చేస్తాడు. ఇప్పుడు అనుభవస్తులు చెప్పినట్టు పార్లమెంట్లో కావాలి ఇది. పార్లమెంట్లో బిల్లు పోయి గౌరవ రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయాలి. ఈ చిన్న ఈ పెడితే మీద తప్పది. అంటే ఇప్పుడు ఒకటి అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇది బీజేపీ కూడా ఆమోదించింది కదా, ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో కూడా పెడతామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇది వాస్తవంగా పార్లమెంట్లో కాదా? ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం పరిధిలోనే సుప్రీంకోర్టు పనిచేయాలి, న్యాయమూర్తులు పనిచేయాలి, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు పనిచేయాలి, అమిత్ షా గారు పనిచేయాలి, రాష్ట్రపతి పనిచేయాలి. అందరూ కూడా రాజ్యాంగం పరిధిలోనే పనిచేయాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయడానికి ఏం లేదు. ఒకవేళ తీసుకురావాలంటే చట్టబద్ధత కల్పించాలి, పార్లమెంటులో బిల్లు పెట్టాలి, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఆమోదం, అంటే 50% మెజార్టీ అనేది అక్కడ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి. అప్పుడే ఇది చేయాలన్నా వద్దా అని ఆలోచించి దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి అప్పుడు అమలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ కాకుండా ఎవరో మోడీ చెప్పారు, ప్రధానమంత్రి చెప్పారు, రాష్ట్రపతి చెప్పిండు, బీసీలు వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ ఉన్నారు అంటే ఇది కాని పని కాదు కూడా. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఏది అవుతుంది ఏది కాదు అనేది మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గాన్ని, మాదిగ ఉపకులాలను మోసం చేస్తున్నాడు మన మందకృష్ణ మాదిగ. తన స్వార్థం కోసము, స్వలాభం కోసము, వేల రూపాయల కోసము బీజేపీ దగ్గర తొత్తుగా ఉండి ఒక పావుగా మారి అంత జాతినంతా విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఉన్నటువంటి రిజర్వేషన్లను మొత్తం రద్దు చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ అని చెప్పేసి థ్యాంక్ యూ.